అమ్మగారి పేరు మొత్తం పూర్వాంతం మొత్తం చెప్పాలన్నా మొత్తం తెలపాలి. మాది అయోధ్యాపురి నగరము. అయోధ్యాపురి నగరము పరిపాలించినటువంటి దశరథ మహారాజు కుమారుడు నాకు ప్రథమ పుత్రుడు నాకు. నా పేరు శ్రీరామచంద్రుడు అంటారు. ఓ శ్రీరామచంద్రం గుర్తుంటే మీరేనా? అయ్యా నాకు మళ్ళీ ఒకసారి చెల్లి ఈ సేవక అయ్యా అలాగే రాజా రామచంద్రుని తిరిగేవాడు లక్ష్మణమూర్తి వస్తున్నాడు కనుక మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మొత్తం పూర్తి శ్రీరామయ్య పాలన అయ్యా ఆ నామదేవే తెలుసుకోదా? తెలపాలి మరి. ఆ అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు రెండో భార్య అయిన నామము లక్ష్మణ అని అంటారు. ఓ లక్ష్మణ మహారాజు అయ్యా రాకేందో వదనుడా రాకేందో వదనుడా రాకేందో వదనుడా రాకేందో వదనుడా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఆకటముగా నన్ను భరతుడు నన్ను తును ఆకటముగా నన్ను భరతుడు నన్ను తును ఆకటముగా నన్ను భరతుడు నన్ను తును కరుడా
పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి రెండవ భార్య కైకాదేవి గర్భంలో జన్మించిన వాడు. నామం భరతుడే అని అంటారు. భరత మహారాజు గారా? అయ్యా ఎప్పుడో చిన్నప్పుడు మనం గోళీలు ఆడుకున్నట్ట గుర్తు నిజమేనా? సామాన్లు కూడా పట్టుకున్నాం నిజమే. నాకు జ్ఞాపకం వస్తలేదు. వాసన చెప్పండి ఇప్పుడు గుర్తు వచ్చింది నాకు. రే రాజా ట్రాక్టుడరా అయ్యా మీ యొక్క నామధేయము మీ యొక్క పూర్వస్థలము మాకు విన్నవించవాలి. అయోధ్యాపురము పరిపాలించబట్టి దశరథ మహారాజు గారి చిన్న కుమారుడు. నా నామము శత్రుఘ్న మహారాజా గందు. క్షేత్రాజ్ఞ మహారాజా. ఓ దశరథ మహారాజు పుల్లి పుల్లి చిన్న చిన్న కుమారు నువ్వేనా? చిన్న కుమారుడు. ఓ గౌరవ కుమారు నువ్వు. రామన ఎప్పుడు బరాబరే ఒక్కటే ఊరుకుడు ఎక్కడ నుంచి కొడితే అక్కడ పడేది. అవు బరాబరి ఊరికే దొరికేది. అవు మహారాజా నిజమేనా కాదా? తప్పు చేస్తలేడు అయ్యా. మీ నాన్నగారు రమ్మంటున్నారు. అయ్యా అలాగే రే రాజా రామచంద్ర మహారాజుకి రాజుకి మీ యొక్క నాన్నగారైన దశరథ మహారాజు గారు రమ్మంటున్నారు. అయ్యా అయ్యా మెల్లరాని మరి బయట చెప్తారా? తప్పుడక్కలే బయటికి డైరెక్టర్ బాగా అయ్యా మహారాజ్ తోడుకొనొచ్చిన. నాయన గారు మీరు మమ్మల్ని పిలిపించిన కారణం ఏదో తెలుగు. అలాగే తెలుపుదవి. రామ శ్రీరామ ప్రేమ రక్షణి రామ శ్రీరామ ప్రేమ రక్షణి రామ శ్రీరామ ప్రేమ రక్షణి శ్రీ
గట్టిగాను తండ్రి గారు అలాగే పోయాము పద. దశరథ మహారాజు ఈ విధంగా తన భార్య పుత్రులతో ఆనందముగా సంతోషముగా అయోధ్య నగరంలో జీవిస్తున్నాడు. ఇక తర్వాత భాగం ఇప్పుడే మీ ముందు ఇది అయోధ్య ఇప్పుడు జరిగింది. ఇక జరగబోయేది లంకాఖండం. లంకా నగరం నుండి ఇప్పుడు రావణ బ్రహ్మ రాబోతుంది. అయ్యా మీ యొక్క నామధేయము రావణ బ్రహ్మ రాజుల వారా? అవును. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా అయితే మరి సభ చేసి కూర్చుండుమా రావణ రాజా, సభ చేసి కూర్చుండుమా రావణ రాజా, సభ చేసి కూర్చుండుమా రావణ రాజా, సభ చేసి కూర్చుండుమా రావణ రాజా. అయ్యా అయ్యా అలాగే అలాగే
నేనే మారి సుడరానే సుగల్లవాడనురా నేనే మారి సుడరానే సుగల్లవాడనురా నేనే మారి సుడరానే సుగల్లవాడనురా నేనే మారి సుడరానే సుగల్లవాడనురా 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 పక్క గొర్రెలు అవి అవి చచ్చిన గొర్రెలు తినడానికి ఈయన కూడా నన్ను చెప్తాను అయితే నేను వేరేం చెప్తున్నాను నీ జత ఇంకొకరు ఉండాలి కదా మా సోదరుడైనా సుమారుడు కలరా ఎప్పుడు పడితే మధ్య కావాలి మరి ఇప్పుడే ఆడానా మరి హైదరాబాద్ మరి ఇద్దరైతే రమ్మాను సైలెంట్ మొత్తం మరి సూర్యుడను బాహుడను పేరు సూర్యుడను బాహుడను పేరు విన్నలోన సూర్యుడను బాహుడను పేరు సూర్యుడను బాహుడను పేరు విన్నలోన
ఎక్కడికి కొంచెం గడ్డెడవా కొంచెం గడ్డెడవా చూస్తున్నాం ఒక్క చెప్పలేమన్నా సరియవా అయితే బాగానే రాత్రి మద్యం సేవించి మరణాంశం తిని ఉంటుంది వాళ్ళ పెళ్లి పోయి ఇరుగా తాగి నేను నిన్నటి రాత్రి మద్యం సేవించి మరణాంశం తిని ఉంటుంది నాన్నెవరు పాసపట్టిన వాసన సాయిత కట్టవా సాధన అయితే లేదు మనం వాడికి పోయినట్లయితే మన రాజుగారు కొట్లాడమన్నా పోదాం కదా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా చుట్టుకొని పట్టమోదామోరారా చుట్టుకొని పట్టమోదామోరారా చుట్టుకొని పట్టమోదామోరారా చుట్టుకొని ఎట్లయినా మనకు కష్టాలు సంభవించినవి పోదాం పదరా తంటాలు బలిగేటి వంటాలు